హలో! అందరికీ నమస్కారం. ఇండియన్స్ బంగారం కొనుగోలు చేయడానికి పడుతూ ఉంటారు. అలాగా కొనుగోలు చేసిన బంగారం ఎక్కువ మనం లాకర్‌లో సేవ్ చేస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు ఒక ఆసక్తికరమైన మార్పు కనిపిస్తుంది. అదేంటంటే లాకర్‌లో సంవత్సరాల తరబడి దాచుకున్న పాత బంగారాన్ని చాలామంది ఇప్పుడు అమ్మేస్తున్నారు. అసలు ఎందుకిలా చేస్తున్నారు? ఇది సరైన నిర్ణయమేనా? అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. గత 2 ఏళ్ల కాలంలో చూసుకుంటే బంగారం ధరలు ఎప్పుడూ లేనంతగా చాలా ఎక్కువ పెరిగాయి. దీంతో చాలా మంది ఇంత మంచి ధర మళ్ళీ వస్తుందో లేదో అని ఇప్పుడే అమ్మిస్తే లాభం మంచిగా వస్తుంది కదా అని చెప్పి చాలామంది అమ్మేస్తున్నారు. ఫలితంగా బంగారం కొనుగోలుతో పాటు పాత బంగారం విక్రయాలు కూడా వేగంగా పెరుగుతున్నాయి. ఈ బంగారాన్ని అమ్మడానికి ప్రధానంగా 3 కారణాలున్నాయండి. 1 రికార్డు స్థాయి ధరల వద్ద లాభాలు పొందాలనే ఆలోచన. 2 భవిష్యత్తులో బంగారం ధరలు తగ్గొచ్చనే అంచనా. 3 వ్యక్తిగత ఆర్థిక అవసరాలు. వ్యక్తిగత ఆర్థిక అవసరాలు ఇల్లు కొనడం, పిల్లల చదువు, వ్యాపారం లేదా అత్యవసర ఖర్చుల కోసం చాలామంది ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు. రీసెంట్‌గా ఈనాడు బిజినెస్‌లో మరియు టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన ఆర్టికల్ ప్రకారం ఏప్రిల్, మే, జూన్ క్వార్టర్‌లో ఇండియాలో సుమారుగా 50 టన్నుల 50 టన్నుల పాత బంగారం అమ్మారంట. సో, ఈ బంగారం ధరలు ఎందుకు పడుతున్నాయి? బంగారం ధరలు ప్రధానంగా పడిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ యుద్ధంతో బంగారం ధరలు చాలా పడుతూ వచ్చాయి. దాంతో పాటుగా ఎఫ్‌డిఐ బ్యాంక్ ఏం చేస్తుందంటే, వడ్డీ రేట్లు పెంచుతున్న న్యూస్ వలన ఇంకా ఫర్దర్‌గా బంగారం రేట్లు పడొచ్చనే ఉద్దేశంతో చాలామంది పాత బంగారాన్ని అమ్మడానికి ముందుకొస్తున్నారు. సో, ఈ టైంలో మనం ఏం చేయాలి? మనకున్న పాత బంగారం అమ్మాలా? వద్దా? మీకు అవసరం అనుకుంటే అది ఎమర్జెన్సీ అనుకుంటే మీరు కొంత బంగారం అమ్ముకోవచ్చు. లేదంటే మీరు పెట్టుబడిని కంటిన్యూ చేయొచ్చు. ఇలాంటి మరిన్ని విషయాల కోసం ద మనీ ల్యాబ్ తెలుగుని మీరు సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. థాంక్ యూ.